ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని యేసునామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎల్లప్పుడూ అనేది ఎంతో ఇదే వాక్య భాగాన్ని మనం ఇంకో చోట కూడా చూడవచ్చు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలను అక్కడ చూస్తే, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అక్కడ ప్రతి ఎంతో ఈజ్ ఈక్వల్స్ టు ఎల్లప్పుడూ. ప్రతి అండ్ ఎల్లప్పుడూ ఈ రెండింటి వెనక ఒక రహస్యం ఏమిడి ఉంది. మనమైతే సహజంగా అన్నీ బాగున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, కానీ ప్రతి అనే దానిలో రహస్యం ఉంది, ఎల్లప్పుడూ అనే దానిలో రహస్యం ఉంది. కేవలం మంచి జరిగినప్పుడే చేయమని ఇక్కడ దేవుడు మనల్ని ప్రేరేపించట్లేదు, దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహించట్లేదు. ఏమని సెలవిస్తుంది? ఎల్లప్పుడూను, ప్రతి విషయం నందును. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి, సమస్తమును గూర్చి మనం ప్రతిదాన్ని బట్టి గుణగమంటే గుణగుతాం, సనగమంటే సనుగుతాం, కంప్లీట్స్ చేయమంటే చేస్తాం, గ్రంబ్లింగ్ చేస్తాం. కానీ సమస్తమును గూర్చి దేవుని వాక్యం ఎలా ఉండాలని ప్రేరేపిస్తుంది? కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలంట. ఇది సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకంటే ఎవరైనా మనకు సహాయం చేస్తే వారికి థ్యాంక్ యూ అని చెప్పడం చాలా సులభం. కానీ వారు మనకు సహాయం చేయకముందే థ్యాంక్ యూ అని చెప్తే వారిలో ఏదో ఒక మూలన హృదయంలో తప్పకుండా ఆలోచన వస్తుంది, వీరికి ఎలాగైనా సహాయం చేయాలి అని. అందుకే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్. ఒక కనబడని వ్యక్తికే యాప్లో మనం డబ్బులు కడితే ఆ తప్పకుండా వస్తుంది అని నమ్ముతాము, విశ్వసిస్తాము, ఎన్ని రోజులైనా వేచి ఉంటాము. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేవుడు ఇస్తాడా, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, అసలు దేవుడు విన్నాడా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక కనబడని వ్యక్తి తప్పకుండా ఇవ్వగలిగితే దేవుడు కూడా ఇవ్వగలిగిన సమర్థుడు. ఆ కనబడని వ్యక్తి యాప్లో మనల్ని కొన్నిసార్లు మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం అస్సలు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీ స్తుతిని విని ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తము కొరచ కాలేదు, ఆయన విని మాట్లాడకుండా ఉండడానికి మూగవాడు కాదు, విననేరకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు. ఆయన నీ స్తుతి వింటున్నాడు, నీకు సహాయం చేయడానికి ఆయన హస్తం సిద్ధంగా ఉన్నది. అయితే సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సాధ్యమేనా? ప్రతి ఒక్కరికి అది సాధ్యమవుతుందా? అది మన హృదయంలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మనపైన టోటలీ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే బైబిల్ పండితుడైనటువంటి జేమ్స్ గారి ఆఫీస్కి ఒకరోజు ఒక స్త్రీ వచ్చింది. ఆమె ముఖాన్ని చూస్తే చాలా కోపంతో ఉంది, చాలా కోపోద్రేకంతో ఉడికిపోతుంది. అప్పుడు ఆమెను ఇలా ప్రశ్నించాడు, ఎవరమ్మా మీరు, ఎందుకు వచ్చారు, ఎవరు కావాలి అని జేమ్స్ గారు ప్రశ్నించినందుకు ఆ స్త్రీ కోపంతో, నా భర్తని నువ్వు క్రైస్తవ్యంలోనికి లాక్కోవాలని చూస్తున్నావా ఏంటి? ఎప్పుడు క్రైస్తవ పుస్తకాలను పంపిస్తున్నావు, కరపత్రికలను పంపిస్తున్నావు, సీడీలు పంపిస్తున్నావు, వీడియోస్ పంపిస్తున్నావు, మత మార్పిడి చేయాలనుకుంటున్నావా అని చాలా సీరియస్గా రూడ్గా మాట్లాడుతుంది. అంతేకాదు కొన్ని బూతులతో కూడా ఆమె జేమ్స్ గారిని తిడుతూ ఉంది. అప్పుడు జేమ్స్ గారు, అమ్మా నీ భర్త పుస్తకాలు అడిగినందుకు నేను పంపించాను, నీ భర్త అడిగాడు కాబట్టి నేను కరపత్రికలు ఇచ్చాను, నీ భర్త ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను లింక్స్ షేర్ చేశాను, వీడియోస్ పంపించాను అని నచ్చ చెప్పి ఆమెను పంపించాలి, ఊరుకోబెట్టాలి అనుకున్నాడు. కానీ ఆమె ఎంత చెబుతున్నా కూడా మరింతగా కోపంతో అనరాని మాటలు అంటూ అతన్ని బాధ పెడుతుంది. ఏ మనిషి అయినా ఒత్తిడికి గురైనప్పుడు ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, కొంతవరకు మాత్రమే వారు భరించగలుగుతారు, సహించగలుగుతారు. ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్న వారైనా సరే వారికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అప్పటి వరకు, అంతవరకు, ఆ లిమిట్ వరకు వారు సహించగలుగుతారు. తర్వాత ఎవరైనా కోపంతో మాట్లాడతారు. ఇంకా అప్పటి వరకు సహించినటువంటి జేమ్స్ గారు ఒత్తిడికి గురై చాలా బాధపడిపోతున్నాడు. అయితే ఆ రోజు ఉదయాన్నే లేచి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు, ఈరోజు నేను ఏది ఏమైనా సరే ఆయనను స్తుతించాలి, ఎక్కువ సమయం ఆయనను స్తుతించాలి, స్తుతించటంలో నేను గడపాలి అని ఒక తీర్మానం తీసుకున్నాడు. దానికి ప్రతిగా వచ్చిన శోధనే ఇది. ఇప్పుడు ఎందుకు ఇలా నేను బాధపడుతున్నాను కదా, నేను స్తుతించలేను, వేరే ఇంకో రోజు పెట్టుకుంటాను, ఆ రోజు స్తుతిస్తాను అని తనను తాను సముదాయించుకుంటున్నాడు. తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. ఇంకో రోజు స్తుతిద్దాంలే, ఈరోజు బాగోలేదు, మూడంతా ఆఫ్ చేసేసింది ఈ స్త్రీ వచ్చి అని తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, నీవెందుకు ఈ సమయంలో స్తుతించకూడదు, ఇటువంటి సమయంలోనే నువ్వు ఇంకా స్తుతించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు.
ఇప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు, నేను ఎలా స్తుతించాలి? మనసంతా నలిగిపోయింది, హృదయం అంతా బాధతో ఉంది, ఎంత కోపంతో ఇప్పటివరకు ఆ స్త్రీ మాట్లాడిన మాటలే ఇంకా చెవులో వినబడుతున్నాయి, ఎలా స్తుతించాలి అని తను ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనను ఈ రీతిగా ప్రేరేపించాడు. ఇటువంటి స్త్రీ నాకు భార్యగా ఉండనందుకు నీకు స్తోత్రం, ఇటువంటి స్త్రీ నా ఇంటిలో ఉండనందుకు నీకు స్తోత్రం అని ఇలా ఎందుకు నువ్వు స్తుతించకూడదు? ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని వాక్యం సెలవిస్తుంది కదా అని పరిశుద్ధాత్మదేవుడు వాక్యాన్ని గుర్తు చేసినప్పుడు వెంటనే ఆయన వెలిగించబడి మొదలుపెట్టాడు స్తుతించడం. ఇటువంటి స్త్రీ నాకు భార్యగా ఉండనందుకు నీకు స్తోత్రమయ్యా, నాకు నీవు అనుగ్రహించినటువంటి భార్యను బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు దయచేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన బంధుమిత్రులను బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన ఈ స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి, నూతన బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన అవయవాలను బట్టి, అన్నింటిని బట్టి నీకు స్తోత్రాలంటూ దేవాది దేవుని హృదయపూర్వకంగా స్తుతించడం ఆరంభించాడు. అలా ఆయన స్తుతించే కొలిది ఆయనలో తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. అలా మనం స్తుతించగలుగుతామా? ఆయన ఉత్సాహముతో దేవుని స్తుతిస్తున్నాడు చివరకు. ఎందుకంటే నెహెమ్యాలో ఒక వాక్యం ఉంటుంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించాలి అని వాక్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. ఎల్లప్పుడూ ఆయనను బట్టి ఆనందించుట వలన మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు జైల్లో ఉండి చెబుతున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెబుతున్నాను ప్రభువుని బట్టి ఆనందించండి అని. మనమైతే ఏదైనా సిచ్యువేషన్ జరిగితే దాన్ని బట్టి బాధపడుతూ ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పక్కకు నెట్టేసి ఉన్న దుఃఖాన్ని బట్టి ఇంకా కృంగిపోతూ ఉంటాం. దానివల్ల ఏమైనా మేలు కలుగుతుందా? దానికి తోడు మనకు అనారోగ్య సమస్యలే వస్తాయి. అందుకే దేవుని వాక్యం ఉన్నదాన్ని బట్టి బాధపడకండి, ప్రభువుని బట్టి ఆనందించండి అని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. మనకున్నటువంటి పరిస్థితుల వైపు చూస్తే మనకు దుఃఖమే కలుగుతుంది, ఆందోళనే కలుగుతుంది. కానీ ప్రభు వైపు చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. మనుషులు మనలను అనరాని మాటలు అన్నవి ఒకసారి మనకు గుర్తొస్తే మనకు ఆ నొప్పి, గాయం మరలా గుర్తొస్తూ ఉంటుంది. కానీ మనకు దేవుని మాటలు గుర్తొస్తే మనకు జీవం వస్తుంది. దేవుని మాటలు మనకు గుర్తుకు వస్తే మనలో ఉజ్జీవం వస్తుంది, సంతోషం ఉప్పొంగుతుంది, స్తుతించాలన్న మనసు కలుగుతుంది. ఈరోజు మీరు వెళ్తున్న సిచ్యువేషన్లో ఎవరి మాటలు మీకు గుర్తొస్తున్నాయి? ఎవరి మాటలు మీ మైండ్లో తిరుగుతున్నాయి? ఎవరి మాటలు మీ చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి? మనుషుల మాటలు జ్ఞాపకము చేసుకొనుట వలన మనకి ఏ ఆశీర్వాదం రాదు. కానీ దేవుని మాటలు మనకు జ్ఞాపకమునకు వస్తే మనలో నూతన బలం కలుగుతుంది, స్తుతించాలన్న ఆశ మనలో పుడుతుంది, ప్రార్థించడానికి ఆసక్తి కలుగుతుంది. అలా గుర్తు రావాలి అంటే మనం వాక్యాన్ని అధికంగా చదవాలి, వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏ వాక్యం అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకంలోకి తీసుకొస్తారు. మనం స్తుతించాలి ఈరోజు బలంగా అని అనుకున్న రోజే అధికంగా శ్రమలు, శోధనలు సాతాను నుండి వస్తూ ఉంటాయి మనల్ని ఆటంకపరచడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం పాత నిబంధనలో చూస్తాం, మేము వెళ్ళి మా దేవునికి బలులు అర్పించి ఆయనను ఆరాధించి మళ్ళీ వస్తాము తిరిగి అంటే ఫరో ఏం చేశాడు? పని భారాన్ని రెండంతలుగా పెంచాడు, ఉన్న జీతాన్ని కూడా కట్ చేశాడు. అలా మన జీవితంలో కూడా స్తుతించేటప్పుడు కొన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎవరైతే తట్టుకొని పట్టుదలతో ఆయనను స్తుతిస్తారో వారు నూతనమైన కార్యాలను చూస్తారు. అవును కదా, ఇశ్రాయేల్ ప్రజలు అంతకుముందు ఎన్నడూ చూడని గొప్ప గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. వారుంటున్న ప్రాంతం మినహా మిగతా అన్ని ప్రాంతాలన్నీ కూడా కరువుతో, అక్కడ చూసినట్లయితే ఈగలతో, మిడతలతో, అన్ని రకాలైన తెగులుతో బాధపడ్డాయి. కానీ గోషెను ప్రాంతం మాత్రం, వారు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న ప్రాంతం మాత్రం ఏ హాని రాలేదు. కారణం వారు దేవుని వైపు చూస్తున్నారు, వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. వారి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవును, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు అనుమతించిందే ఏది నీ జీవితంలోనికి రాదు. ఒక్కటి గుర్తుంచుకోండి, మన దేవుడు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగించే దేవుడు. ఎవరికి అంటే ఆయనను ప్రేమించే వారికి, ఆయనను స్తుతించే వారికి, ఆయనతో సహవాసం చేయవారికి, ఆయనకు సమీపముగా జీవించే వారికి మాత్రమే. కాబట్టి ఆయనను ప్రేమించండి. ఆయనను ప్రేమిస్తే మీరు మౌనంగా ఉండలేరు ఆయనను స్తుతించకుండా.
మీరు స్తుతించాలని తీర్మానం తీసుకున్న రోజే మీ భర్త మిమ్మల్ని తిట్టడమో, మీ భార్య తిట్టడమో, మీ బిడ్డలు తిట్టడమో, లేకపోతే అనారోగ్య సమస్య రావడమో, ఎప్పుడు లేని పనుల భారం ఆ రోజే కలగడమో జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని సైతం అధిగమించి ఎవరైతే స్తుతిస్తారో వారి జీవితంలో జరిగే గొప్ప కార్యం గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణం వైపు, ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తూ ఉంటే, ప్రతికూల ప్రజల వైపు చూస్తూ ఉంటే మీకు నిరుత్సాహమే కలుగుతుంది. కానీ ఆయన వైపు చూస్తూ మీరు స్తుతించినట్లయితే మీకు సహాయం కలుగుతుంది. ఆయన వైపు చూస్తూ మనం ఆయనను స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మన జీవితం ఆనందకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే మనం ఆయనపై ఆనుకున్నట్లయితే నెమ్మదిగా జీవించగలుగుతాం. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు అని. దేవుడు అనేది ఒక ఎత్తు అయితే తండ్రి అనేది ఒక ఎత్తు. దేవుడు అనేది ఎవరైనా అనగలుగుతారు, తండ్రి అని ఎవరు అనగలుగుతారు అంటే పరిశుద్ధాత్మ లోపల ఉన్నవారు మాత్రమే అబ్బా తండ్రి అని పిలవగలుగుతారు అని మనం రోమపత్రికలో చూస్తూ ఉంటాం. శిష్యులు వచ్చి యేసుప్రభు వారిని ప్రార్థన నేర్పించు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఎలా ప్రార్థన నేర్పించాడు? స్టార్టింగ్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చూసారా, తండ్రి అని సంబోధిస్తున్నారు. తండ్రి అనడంలో మనం ఆయనకు ఎంత సమీపంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనకు తెలియని బలము కలుగుతుంది, ధైర్యంగా ఉండగలుగుతాం. అంత మాత్రమే కాదు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామాన్ని మనం మొదటగా స్తుతించడం నేర్చుకోవాలి. మనం ఆయనను స్తుతిస్తూ గణపరుస్తున్నట్లయితే ఆయన మనలను గొప్ప చేస్తారు. కాబట్టి సిచ్యువేషన్స్ వైపు చూడక సమస్తాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఆనందంగా జీవిద్దాం, ఆయన సాక్షులుగా బ్రతుకుదాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.